ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. వెల్కమ్ టు మిషన్ ఆర్కే సాందీపిని గురుకుల్. వైష్ణవీ శాంభవీతి చ వేదమాతా దేవమాతా విశ్వమాతా ఋతుంభరా మందాకిని అజపా చైవ రిద్ధి సిద్ధి ప్రకీర్తిత వైదికాని తు నామాని పూర్వోక్తాని ద్వాదశ సావిత్రీ సరస్వతీ జ్ఞేయా లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలినీ ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయా తాంత్రికాని చ ద్వాదశ. ఆదిశక్తి, బ్రాహ్మి, వైష్ణవి, శాంభవి, వేదమాత, దేవమాత, విశ్వమాత, ఋతుంభర, మందాకిని, అజప, రిద్ధి, సిద్ధి. ఇవి 12 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి శక్తులు. ఈ శక్తులు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిని తెలుపుతాయి. ఇంజనీర్ అదొక మానసిక స్థితి, డాక్టర్ అదొక మానసిక స్థితి. వాడి 2 చేతులే ఉంటాయి, 2 కళ్ళే ఉంటాయి, మనలాగే శరీరము అంతా ఉంటుంది ఇంజనీర్ కి డాక్టర్ కి కూడా. కానీ వీళ్ళు ఇంజనీరు వీళ్ళు డాక్టర్ అని ఎందుకన్నాం? వాడి యొక్క మానసిక స్థితి. వాడి బ్రెయిన్ అంతా కూడా కన్స్ట్రక్షన్ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే, డాక్టర్ ఏమవుతుంది? రోగ నివారణ, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి దాని గురించి ఆలోచిస్తాం. కవి ఉన్నాడు అనుకో, వాడు కవిత్వం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆర్టిస్ట్ ఉన్నాడు, చిత్రకారుడు ఉన్నాడు, అందంగా ఎలా చిత్రాలు గీయాలి అని ఆలోచిస్తూ ఉంటాయి. అంచేత ఇందాక చెప్పుకున్నటువంటి 10 జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి మానసిక స్థితులు. గాయత్రి శక్తి యొక్క జ్ఞానము ఆచరణలోకి రావాలి కదా. ఆచరణలోకి రానటువంటి జ్ఞానము ఎందుకు పనికిరాదు. ఈ కాలం డాక్టర్లకి ఇంజనీర్ మీద మనం ఎందుకు విరుచుకు పడుతున్నాం అంటే, వాళ్ళకి పుస్తకాలలో అయితే రాసున్నాయి, కానీ యాక్చువల్ గా కేసు వస్తే, సీరియస్ కేసు వస్తే ఏం చేయాల్సి వస్తుంది? గవర్నమెంట్ హాస్పిటల్ పంపించేయి. కానీ అసలు సత్తా తెలిసేది ఎప్పుడు? సీరియస్ కేసు వచ్చేటప్పుడే కదా. అంటే ఇక్కడ మనం కూడా గాయత్రి మంత్రోపాసకులమైన ఈ గాయత్రి యొక్క జ్ఞానపక్షానికి సంబంధించినటువంటి 12 కలిపితే గాయత్రి మహాదేవి అవుతుంది. అది అందులో ఒక్కొక్క దాన్ని స్పెషలైజ్ చేస్తాం. ఎంబీబీఎస్ చదివిన తర్వాత మొత్తం అంతా వాడు చదువుకుంటాడు, బాడీ అనాటమీ అదంతా కూడా. దాని తర్వాత స్పెషలైజేషన్. మనం ఇప్పుడు స్పెషలైజేషన్ గురించి ఆలోచించటం లేదు. ప్రకృతిలో ఉన్నటువంటి 24 శక్తులు, అవి మన శరీరంలో కూడా ఉన్నాయి. 24 శక్తులు, 25వ శక్తి లేదు. ఆ 24 శక్తులు మీరు పూర్తిగా ఉపయోగించుకోగలిగితే మానవ శరీరం యొక్క లబ్ధిని మీరు పూర్తిగా ఉపయోగించుకున్న వాళ్ళు అవుతారు. లేకపోతే మిగతా జంతువుల్లాగే గడుస్తూ ఉంటుంది. కానీ జ్ఞానపక్షం ఒకటే సరిపోదు. జ్ఞానపక్షంతో పాటు ఏం కావాలి? టెక్నాలజీ. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. పైన ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 12 శక్తుల్ని ఎలా ఉపయోగించుకోవాలో చెప్పేవి తాంత్రికమైనటువంటివి, వామమార్గమైనటువంటి శక్తులు. మనిషికి కుడి చెయ్యి ఎడం చెయ్యి ఎలా ఉంటుందో, ఆధ్యాత్మిక జగత్తులో కూడా దక్షిణ మార్గము వామ మార్గము ఉంటుంది. దయచేసి వామ మార్గం అక్కర్లేదు, అదేదో వినకూడంది, ప్రమాదకరమైంది ఏం కాదు. మీ ఎడం చేయి ప్రమాదకరమైందా? మీ పిచ్చి గాని దాన్ని ఉపయోగించుకోవడం చేత కాకపోతే ప్రమాదకరమైంది. ఎడం చేత్తో చాలా పనులు చేయలేము. రాయి చూద్దాం ఎడం చేత్తో అంటే ఎడం చేయి వాటం లేని వాళ్ళని ఛాలెంజ్ రాయండి చూస్తాను ఏం రాస్తారు. ఇంకేదో అంటే మీరు ఎడం చేతిని అలా మూలపడేశారు. మీరు 2 చేతులతో రాయటం వచ్చి ఉంటే కుడి చేత్తో ఎడం చేత్తో చేతులు రాసేస్తే ఇప్పుడు ఎంత బాగుండేదో. ఒక చేత్తో గాయత్రి చిత్రాలు రాసేస్తూ ఉంటారు, ఇంకో చేత్తో గాయత్రి 24 శక్తులు రాసేసి ఉంటే మీకు ఎంత శక్తి వచ్చి ఉండేది. అంటే వామ మార్గాన్ని చిన్న చూపు చూడకండి. అసలు నిజం చెప్పాలి అంటే భౌతిక జగత్తులో
వామ మార్గమే మోర్ ఇంపార్టెంట్. బీటెక్, ఎంటెక్, టెక్కులు. ఈ టెక్కులు దేని వల్ల వస్తున్నాయి? టెక్నాలజీ వల్ల వస్తున్నాయి, అంతే కదా. అంచేత టెక్నాలజీ ఏంటో చూడండి. సావిత్రి సరస్వతి జ్ఞేయ లక్ష్మీ దుర్గా తథైవ చ కుండలిని ప్రాణాగ్నిశ్చ భవానీ భువనేశ్వరి అన్నపూర్ణేతి నామాని మహామాయా పయస్విని త్రిపురా చైవేతి విజ్ఞేయ తాంత్రికాని చ ద్వాదశ. సావిత్రి, సరస్వతి, లక్ష్మి, దుర్గా, కుండలని, ప్రాణాగ్ని, భవాని, భువనేశ్వరి, అన్నపూర్ణ, మహామాయ, పయస్విని, త్రిపుర. ఈ 12 తాంత్రికమైనటువంటి శక్తులు అని చెప్పుకున్నాం. నిన్న ఆదిశక్తి గాయత్రి, తర్వాత సావిత్రి గురించి మనం చెప్పుకున్నాం. బేసిస్. ఈ ఆదిశక్తి గాయత్రికి బేసిస్ మనం ఏమని చెప్పుకున్నాం? భౌతిక జగత్తులో 2 ముఖ్యమైనటువంటి లక్షణాలు మీరు ఆచరణలో పెట్టుకుంటే ఆదిశక్తి యొక్క శక్తి మీ శరీరంలోకి ప్రవహించటానికి తగిన వాతావరణం ఏర్పడుతుంది. ఏంటా 2? అయాచక, అపరిగ్రహ వ్రతాలు. ఇది చాలా స్పష్టంగా మీరు అవగాహన చేసుకోండి. ఆ అపరిగ్రహం అంటే వాడు వస్తూ ముట్టుకుంటే కర్మ చుట్టుకుంటుందేమో, వాళ్ళ ఇంట్లో మంచిగా తాగితే నేను వాళ్ళతో బంధింపబడిపోతానేమో అనేటటువంటి మహామూర్ఖులు నాకు తెలుసు. మీరు రివర్స్ గా బంధింపబడతారు వాళ్ళ ఇంట్లో మంచిగా తాకపోతే. ఎలా? గడప దాటకూడదు, అవధూత గారి నియమం. బంధింపబడ్డాడో లేదో మీరే చూసుకోండి. గడప ఉంటే పాప ఆయన వెళ్ళలేడు లోపలికి. అంత పెద్ద అవధూత, అంత పెద్ద ఆధ్యాత్మిక శక్తివేత్త, అంతా నేనే, అంతా సర్వం బ్రహ్మమయ అనుకునేటటువంటి వ్యక్తికి ఒక చిన్న కర్రపుల్ల ఆపిస్తుంది. నియమాలు మిమ్మల్ని వంచిస్తాయి. అర్థమైందా? ఎలా గంగలో దిగుతాం. కానీ మరి నియమాలు పెట్టుకోకూడదా? పెట్టుకోవాలి. కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు ఫిజిక్స్ చదువుతానంటే అట్ట ఫిజిక్స్ క్లాస్ లో వెనకాతలు కూర్చొని కెమిస్ట్రీ రికార్డు రాస్తూ ఉంటారు పిల్లలు. మరి అది కుదరదు. అది ఎప్పుడున్నటువంటి నియమాలు అప్పుడు పాటించాలి. కానీ క్రిటిసిజం నేను ఎందుకు చేస్తున్నాను అంటే, మనము అపరిగ్రహము అనేటటువంటి పదాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అపరిగ్రహము అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటిది ఏది మీరు ఎక్కడికి తీసుకెళ్లలేరు. సూక్ష్మ జగత్తులోకి అది రాదు. ఇల్లు కట్టుకున్నారు, తీసుకెళ్ళండి మీతో పాటు. కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ పోస్ట్ మీతో పాటు తీసుకెళ్ళండి, చూద్దాం శరీరం వదిలేసిన తర్వాత. చేత మీరు ఎలా పరిగ్రహిస్తారు? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు పరిగ్రహించలేరు. పరిగ్రహించడం అంటే తీసుకోవడం. మీతో అది రాదు. మీరు రాత్రి నిద్రపోయినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా వాడు ఒకటే, అడుక్కునేవాడైనా ఒకటే, మాంత్రికుడైనా ఒకటే, తాంత్రికుడైనా ఒకటే, సత్యసాయి అయినా ఒకటే, భగవంతుడిని నమ్మని వాడైనా ఒకటే నిద్రపోయిన తర్వాత. అంచేత నువ్వు దేన్ని పట్టుకోగలవు భౌతిక జగత్తులో? దేన్ని పట్టుకోలేవు. కానీ మెలకుగా ఉన్నప్పుడు ఇది నాది అనుకునేటటువంటి వ్యామోహంతో లేనిపోని అశాంతికి గురవుతాం మనం. అనవసరం అది. ఆ ఆవేదన, ఆ భావం అనవసరం. ఉపయోగించుకో, దానికి ఉంది. ట్యాక్సీ ఎక్కాం, ఆ ట్యాక్సీ మనం మాట్లాడుకున్నంతసేపు మీదే. మీరు పిలిచినప్పుడు వస్తాడు, రాదు. ఇది తర్వాత మీరు మాట్లాడుకున్న ఎవరైపోయింది, వాడు డబ్బు ఇచ్చేసాడు, వాడు వెళ్ళిపోతే మీరు బాధపడుతూ కూర్చోరు. అదే మీ కారుని ఎవడైనా తీసుకుపోతే, ఇంచేత కారులో పరిగ్రహం ఉంది, ఇది నాది అని. ట్యాక్సీ మీద ఆ పరిగ్రహం లేదు. భౌతిక జగత్తులో ఉన్నదంతా కూడా ఏ సంబంధ ఆఖరికి గురు శిష్య సంబంధ బాంధవ్యాలైనా కూడా అపరిగ్రహంతో మీరు బేసిస్ చేసుకోవాలి. ఏ రోజు ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం వదిలేయగలగాలి. ఆ మానసిక స్థితి ఆదిశక్తికి ఆధారం అవుతుంది. రెండోదేంటి? అయాచక వ్రతం. ఇక్కడ ఇంత విశాలమైనటువంటి ప్రపంచంలో దేన్ని నువ్వు పరిగ్రహించలేనప్పుడు ఇంకా అడగటం ఎందుకు? లాజిక్ అర్థమవుతుంది. ఇంకా అడిగేది ఉంది అక్కడ. ఉంటే ఓకే, లేకపోతే ఎందుకుట తలనొప్పి? ఉత్తినేమంతా పక్కన పోసుకుని రాత్రిలో ఎవరైనా ఇద్దరు ఉండాల్సిందే అనే తలనొప్పి తెచ్చి కూర్చున్నా కదా నేను పరిగ్రహించటం వల్లే. లేకపోతే ఎంత హాయిగా పడుకునేవాడిని నేను.
ఇదే అపరిగ్రహం. నేను మిమ్మల్ని అడిగి ఉండకపోతే, ఈ మైక్లు, ఈ ఫ్యాన్లు ఇవన్నీ పెట్టి ఉండకపోతే రాత్రి కూడా పడుకోవాల్సిన అవసరం లేదు కదా. అయాచకవ్రతం. ఈ రెండు బాగా అర్థమవుతే ఆదిశక్తి మీకు అర్థమైనట్టే. ఈ ఆదిశక్తి 3 లక్షణాలు కలిగి ఉంటుంది అని చెప్తున్నాం. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇది ఆధ్యాత్మిక గురించి చెప్తున్నాను నేను. దాన్నే భూర్ భువ స్వహ అన్నాం. అంచేత ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తావస్థల్లో మీరు దేన్ని పరిగ్రహించడానికి లేదు. ఇక్కడే కాదు, స్వప్నావస్థలో కూడా. ఒకరోజు పొద్దున్నే లావోత్సే వాళ్ళ ఆశ్రమంలో తలపట్టు కూర్చున్నాడు. నిద్ర లేచాడు. పెద్ద గురువు ఆయన. ఇక్కడ రమణ మహర్షి వాళ్ళు ఎలాగో చైనాలో లావోత్సే అంత పెద్ద గురువు. ఆశ్రమం ఉంది ఆయనకి. తలపట్టు కూర్చున్నాడు నిద్ర లేవగానే. మొహం కడుక్కోడు, కాఫీ తాగాడు, టిఫిన్ చేయడు, ఏమీ చేయడు. అందరూ మరి శిష్యులు అందరూ వచ్చారు, చేస్తున్నారు. స్పీచ్ అవటానికి టైం అయింది, అంతా అయింది అన్నాడు. సరే, ప్రధాన శిష్యులు ఉంటారు కదా, కాస్త దగ్గరగా వెళ్ళి మాట్లాడగలిగి, కాస్త ఆయన విసుక్కున్నా ఏం చేసినా పర్వాలేదు, వెళ్ళి వచ్చారు. అంతే, ఏమీ లేదా, నేను ఒక కళ చూశాను అన్నాడు. ఏం కళ చూశారు మాస్టర్ మీరు అన్నారు. నేను సీతాకోక చిలుకని అయిపోయాను. సీతాకోక చిలుకని అయిపోయి ప్రతి పువ్వు మీద వాళ్తున్నాను, నేను ఎగురుతున్నాను, ఈ లోపల మెలకు వచ్చేసింది అన్నాడు. దానికి అంత కంగారు ఎందుకు సార్ అన్నాడు శిష్యుడు. సీతాకోక చిలుకే నేను లావొచ్చాను అయిపోయానని కలగంటుందేమో నాకు అనుమానం వచ్చింది అన్నాడు. మీరు పడుకున్నారు, మీరు శ్రీరామ్ శర్మ ఆచార్య అయిపోయారని అనుకున్నారు. ఓ శిష్య బృందం ఉంది, ఆ బృందం ఉంది, ప్రఖర ప్రజ్ఞ, సజల శ్రద్ధ లాగి పారేస్తున్నారు. 3600 పుస్తకాలు రాశారు, అన్ని రాసి పారేశారు. సడన్ గా మెలకు వచ్చింది మీకు. ఇప్పుడు ఇంతకీ ఏది రైట్ అని? కళలో ఉన్నటువంటి శ్రీరామ్ శర్మ ఆచార్య రైటా, ఇక్కడ కూర్చుని గాయత్రి సాధన ఎలా చేయాలి అని తెలుసుకునేటటువంటి వ్యక్తి రైటా అని తలబట్టు కూర్చున్నట్టు అలా వస్తే అపరిగ్రహం. ఏది కరెక్ట్ కాదు. ఏ పోస్టు, ఏ డెసిగ్నేషన్, గురువు డెసిగ్నేషన్ అంతే, క్లర్క్ డెసిగ్నేషన్ అంతే. చెప్తూ ఉంటాను కదా, డిఐజీ ఎల్ఎల్బి క్లాస్ లో స్టూడెంట్ వచ్చి పాపం అక్కడ విరిగిపోయిన కుర్చీ కూర్చుంటాడు. వెళ్ళి వాడు ఆఫీసుకి విరిగిపోయిన కూర్చో షేపులు మారుతాయి అక్కడ పట్టుకుని. ఏంటి తేడా అక్కడ ఏంటి? మరి ఆ డిఐజీయే. అపరిగ్రహం, అదే అర్థం చేసుకోండి. ఆ అపరిగ్రహాన్ని కనుక మీరు అర్థం చేసుకుంటే ఏమని అర్థం అవుతుంది? జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలోనూ అపరిగ్రహమే. అక్కడ ఏమైంది, మళ్ళా మారిపోతూ ఉంటుంది. ఇంకా ఇక్కడికంటే ఫాస్ట్ గా మారుతుంది అక్కడ. ఇక్కడైతే కనీసం మీకు గ్యారంటీ, రేపు నిద్రలేస్తే మళ్ళీ అక్కడే నిద్రలేస్తారని. సూక్ష్మ జగత్తులో ఆ గ్యారంటీ లేదు. మీరు ఎటు వెళ్తే గాలివాటం అటు వెళ్ళిపోతుంది. అసలు కారణ జగత్తులో అనుభవం ఏం లేదు మనకి, శూన్యమే కదా. నిద్రలో మనకి ఏ విధమైనటువంటి అనుభూతులు లేవు, అది కారణమైన. ఇది ఆదిశక్తి స్థితి. అంచేత ఆదిశక్తి యొక్క ఉపాసన, దాన్నే సత్వ రజస్తమో గుణాలు అన్నారు. రకరకాల పేర్లతో పిలిచారు వాళ్ళు. ఏది 3 ఉన్నాయో అవంతా కూడా ఆదిశక్తి యొక్క విశేషణాలే. చేత ఆదిశక్తి యొక్క విశేషణాలు అనండి, ఓం అనండి, ఆదిశక్తి అనండి, భూర్భువ స్వహ అనండి, ఇదంతా కూడా ఆదిశక్తి యొక్క అవగాహన మీకు రావాలి. ఏంటి ఆదిశక్తి యొక్క అవగాహన? జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలలో దేనిని నేను పరిగ్రహించను, దేనిని నేను యాచించను. మరి నేను దేన్ని ఆచించను అని చెప్పి వీడు పోజు కొట్టి ఆఫీసర్ని వాళ్ళని ఏం అడగడు, కానీ ఉద్యోగం చేస్తాడు. నువ్వు ఏది యాచించను అంటే ఉద్యోగం మానేసే అవధూతల్లాగా చెట్టు కింద పడి కూర్చో. తిండి దొరికితే తిండి తింటావు, తిండి దొరకకపోతే తినవు. గురుదేవులు, ఋషులు మనకి ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటంటే నటించండి, ఏమీ మానకండి. మీరు ఎక్కడున్నారో అలా ఉండండి. అద్భుతమైనటువంటి మీ నటనా కౌశలాన్ని ఈ జీవిత రంగస్థలం మీద ప్రదర్శించండి. మామూలు వ్యక్తి ఏ విధంగా జీవిస్తాడో అలా జీవించండి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టు నటించండి. ఆఫీసర్ దగ్గర సబార్డినేట్ గా బిహేవ్ చేయండి,
అన్నదమ్ముల దగ్గర ఆ బంధుత్వాలతో బిహేవ్ చేయండి. కానీ లోపలంతా తెలుసు ఇదేది నేను పరిగ్రహించటం లేదు, ఇదేది నేను యాచించటం లేదు. కానీ మళ్ళీ యాచిస్తాం, నువ్వు చేయండి అది చేయండి అని. కానీ వాళ్ళు చేయకపోతే లోపల ఏమి గుణపాలు గుచ్చుకోరు. వీళ్ళు చేయలేదే, వాళ్ళు చేయలేదు, చెప్పాము చేశారు ఓకే, చేయలేదు ఓకే. ఈ మానసిక స్థితి ఆదిశక్తి స్థితి. ఈ ఆదిశక్తి స్థితికి టెక్నాలజీ కావాలిగా. టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? సావిత్రి నుంచి వస్తుంది. నిన్న అది కదా మనం చెప్పుకున్నాం. సావిత్రి అంటే ఏంటి? నటించడానికి డ్రెస్ కావాలి, వేషం వేయాలి కదా. విశ్వామిత్రుడు వేషం నేను ఇలా వేసుకుని వెళ్ళి వేశాను అనుకోండి, బాగుండదు, వ్యక్తిగతదు. నువ్వు డైలాగ్స్ చెప్పేయచ్చు, అంతా చెప్పేయచ్చు, కానీ ఆ గడ్డం, ఆ కమండలం, ఇది లేకపోతే విలువ రాదు కదా. అది సావిత్రి. పంచకోశాలు, పంచప్రాణాలు, వాటి గురించి అవగాహన కోసం ప్రాక్టీస్ చేయటం. ఇది నిన్న మనం చదువుకున్నాం. ఇవాళ ఇంకో జంట గురించి మనం చదువుకుంటాం. బ్రాహ్మి, సరస్వతి జంట. అది ఇవి రెండు కుడి ఎడమ. ఇంకేత ముందు బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుందాం మనం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఇవాళ 24 గాయత్రి శక్తులలో మనము జ్ఞానపక్షంలో రెండవదైనటువంటిది బ్రాహ్మీ శక్తి గురించి చదువుకుంటున్నాం. బ్రాహ్మీ శక్తి సృజనాత్మకమైనటువంటి శక్తి. ఈ సృజనాత్మకమైనటువంటి శక్తి ప్రకృతిలో, ఈ స్థూల జగత్తులో మీకు ఎక్కడైనా కనిపిస్తోందా? ఎక్కడ కనిపిస్తోంది? మొట్టమొదట భూమిలో కనిపిస్తోంది. మీకు విత్తనం వేస్తాం, చిన్న విత్తనం వేస్తాం, అంతే, మల్టిప్లై అయిపోతుంది. తల్లిలో కనిపిస్తుంది. మీకున్నటువంటి 5 కోశాలు, 5 ప్రాణాలు, ఈ 5 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు ఎవరి వల్ల మనకి లభించింది? మన మాతృమూర్తి వల్ల, మన తల్లి వల్ల లభించింది. అంచేత ధర్తిని మనం అమ్మ అంటాం. అమ్మని కూడా, భౌతిక శరీరధారి అయినటువంటి స్త్రీమూర్తిని కూడా అమ్మ అంటాం. ఏంటి అక్కడ పనిచేస్తున్నది? బ్రాహ్మీ శక్తి. ఈ బ్రాహ్మీ శక్తి యొక్క అంతరార్థం మీరు అర్థం చేసుకోండి. బీజములో ఉన్నటువంటి సంస్కారాలకి అనుగుణ్యంగా ప్రోధి చేసేటటువంటి శక్తి. బ్రాహ్మీ శక్తి తనంతట తాను ఏది ఇవ్వలేదు. బీజం ఎలా ఉందో ఆ బీజాన్ని అభివృద్ధి చేయగలదు, మ్యాగ్నిఫై చేయగలదు. ఈ మ్యాగ్నిఫికేషన్ ఏ శక్తి వల్ల జరుగుతోంది? మన శరీరంలో, తల్లి యొక్క శరీరంలో. మన శరీరంలో అన్నదానికి పురుష శరీరంలో సృజనాత్మకమైన శక్తి కనిపించదు మనకి. ఉంది, వాడిలో కూడా ఇంకో రకమైన సృజనాత్మక శక్తులు ఉన్నాయి. ఈ తపస్సులు, ఈ ఇంజనీరింగ్ దాంట్లో చేసేవి, టెక్నాలజీ దాంట్లో చేసేవి బ్రాహ్మీ శక్తే కదా, నిర్మాణాత్మకమైనటువంటి శక్తులే కదా. కానీ డైరెక్ట్ ప్రకృతిలో జరిగేటటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తుల్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, బ్రాహ్మీ శక్తి చేతిలో 2 పరికరాలు పెడతాం మనం. ఒకటి కమండలం, రెండోది పుస్తకం. అంతే కదా. బ్రాహ్మీ గాయత్రి, ఏకముఖి గాయత్రి చేతిలో ఉండేది బ్రాహ్మీ గాయత్రి చేతిలో ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? సద్జ్ఞానం. సద్జ్ఞానం అంటే పుస్తకంలో ఉన్నది కాదు అని అర్థం చేసుకోండి. సత్ అంటే ఎస్సెన్స్. సత్తా అంటానే నీ సత్తా ఏంటని. ఆ జ్ఞానం సద్జ్ఞానము అంటే ఎస్సెన్స్. ప్రకృతిలో ఒక విశేషమైనటువంటి చక్రీయ గమనంతో వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటూ పోతూ ఉంటాయి. ఆ గమనానికి ఒక నిశ్చితమైనటువంటి ఫ్రీక్వెన్సీ ఉంది. కొంతకాలం పొద్దున్న ఉంది, మళ్ళా గ్యారంటీగా 24 గంటల తర్వాత మళ్ళా అదే టైం అవుతుంది. పొగలైందంటే గ్యారంటీగా రాత్రి అవుతుంది. సుఖం ఉంది అంటే గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అంచేత సుఖం దుఃఖం అయాచక వ్రతంలో మనం పట్టించుకోము. ఎందుకంటే దుఃఖం వచ్చిందంటే తర్వాత గ్యారంటీగా సుఖం వస్తుంది, సుఖం వచ్చిందంటే తర్వాత గ్యారంటీగా దుఃఖం వస్తుంది. అది ఆగదు, అది తరంగాల్లాగా.
అంతేత పిచ్చివాళ్ళలాగా మాకు దుఃఖాలు అక్కర్లేదు అంటే సుఖాలు కూడా అక్కర్లేదు అనాలి మీరు. ఈ రెండింటిని వదిలేస్తే దాటగలరు. కానీ మీరు దాన్ని శాంతి అంటాం. సుఖం వద్దు, దుఃఖం వద్దు నాకు, కానీ సుఖం మాత్రమే కావాలి, అసంభవం. పగలు మాత్రమే ఉండాలి, రాత్రి రాకూడదు అంటే అసలు అది కుదరదు. రాత్రి అవుతేనే పగలు వస్తుంది. ఈ భావ పరంపర మీకు అర్థమవుతే సద్జ్ఞానం. సద్జ్ఞానం ఇది. ప్రకృతిలో నియమబద్ధంగా జరుగుతూ ఉంటాయి. మరి కొంతమందికి ఎప్పుడూ కష్టాలే వచ్చినట్టుంటాయి మాస్టారు, కొంతమందికి ఎప్పుడూ ఆనందంగానే ఉంటుందంటే మాస్టారు, వాళ్ళ సైకిల్ అది. వాడి జీవిత చక్రంలో కిందటి జన్మలో ప్రెసిడెంట్ గా అమెరికాలో పుట్టినవాడు ఇప్పుడు ప్రస్తుతం అమెరికాలోనే లేబరర్ గా ఉన్నాడు, కూలీవాడిగా ఉన్నాడు. సైకిల్ అది. అప్పుడేమో వాడు ఒక జన్మంతా సుఖం అనుభవించాడు. ప్రకృతి ఏం చేస్తుంది? రెండో జన్మలో కష్టం ఇస్తుంది. ప్రకృతి తప్పు చేయదు, మీరు తప్పు చేస్తే చేయొచ్చు కాక, మీ క్యాలిక్యులేషన్ తప్పు అవుతే అవ్వచ్చు కాక, ప్రకృతి తప్పు చేయదు. అంతేత మీ కష్టాలకి కారణం ఏంటి అంటే ఎవరు కాదు, మీరు కూడా కాదు. మళ్ళా మిమ్మల్ని మీరేదో చాలా గొప్పవాళ్ళం, మా వల్ల ఈ కష్టాలన్నీ వచ్చేసాయి, మీ వల్ల ఏం రాలే, ప్రకృతి వల్ల వచ్చింది. అరటి పండు మీద కాలు వేసావు, జారింది, కాలు విరిగింది. కాలు ఎందుకు విరిగింది అంటే అరటి పండు మీద జారటం వల్ల, నువ్వు కాలు వేయటం వల్ల కాదు. ఆ భావం అర్థం చేసుకోండి. అరటిపండు తొక్క మీద కాలు వేసిన ప్రతివాడికి కాలు విరగదు, అది ఫ్యాక్టే కదా. అంచేత నువ్వు కాలు వేసావు కనుక విరిగిపోతే అరటి తొక్క మీద కాలు వేసాను కనుక విరిగిపోయింది, అదో కారణం, పైకి కనిపించేటటువంటి కారణం. కాలు విరగటం అన్నది ఫ్యాక్ట్. అరటి తొక్క మీద కాకపోతే ఇంకో దాని వల్ల విరుగుతుంది. బాత్రూమ్ లో కాలు జారి విరుగుతుంది, లేకపోతే ఓ దుఃఖపడి కాలు జారి విరుగుతుంది. భావం అర్థమవుతుంది కదా. ఇది సద్జ్ఞానం అంటే. పుస్తకం కాదు, పుస్తకాలు చదవడం కాదు, పుస్తకంలో ఆ సద్జ్ఞానం ఎలా ఉంటుందో వాళ్ళ వాళ్ళ అనుభవాలు రాశారు వాళ్ళు. న్యూటన్ ఉన్నాడు, ప్రకృతిలో జరిగేటటువంటి అనేక అనుభూతుల్ని క్రోడీకరించుకుని ఇది ఒక నియమము అన్నాడు. ఇంకా నియమం ప్రకృతి తప్పదు. అలాగే ప్రకృతిలో అనేక నియమాలు ఉన్నాయి, క్రోడీకరించినటువంటి నియమాలు. ఆ నియమాలను మనం అర్థం చేసుకోగలగాలి. తల్లి గర్భంలో ఉన్నటువంటి శిశువు 9 నెలల తర్వాత మాత్రమే బయటకు వస్తాడు. రేపే వచ్చేయాలి అంటే ఏముండదు అక్కడ. 7వ నెలలో వచ్చినా డేంజరస్, బతకదు. 9 నెలలు దాటిపోయింది, ఇంకా గందరగోళం పడతారు డాక్టర్లు అందరూ కూడా. కొంపలు అంటుకుపోతున్నాయి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏది లోపం అయిందో తెలీదు, లేబర్ పెయిన్స్ రావటం లేదు అని దానికోసం ప్రయత్నం చేస్తాం. అంటే అర్థం ఏంటి? సద్జ్ఞానం మనకేం చెప్తుంది? నియమబద్ధమైనటువంటి జీవితం జీవించటం. మీకు ఇష్టం ఉన్న నియమబద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నారు. మీకు చాలా ఇష్టం, మీకు చాలా ఆకలిగా ఉంది, భోజనం చేయటం మొదలెట్టారు, హాయిగా తింటున్నారు, చాలా రుచిగా ఉందంటున్నారు, కడుపు నిండిపోయింది. ఇంకొక స్వీట్ ఇది లాగిస్తారు, ఇంకొక స్వీట్ ఇంకా కళమని నీళ్ళు వస్తాయి, ఇంకొక స్వీట్ వాంతి అవుతుంది. అంతే కదా. ఏం జరిగింది అక్కడ? మరి ఆకలిగా ఉంది కదా, మరి ఇంతకుముందు తిన్నావు కదా, ఒక క్షణంలో ఏమైంది? సద్జ్ఞానము. ప్రకృతి ఇంకా చాలు అని మీకు చెప్పింది కదా, మీ కడుపే చెప్పింది కదా. ఈ నియమబద్ధత తెలుసుకోవటము బ్రాహ్మీ శక్తి. ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ ఆ చక్రీయ గమనం నడుస్తోంది, దీన్ని ఇంట్యూషన్ అంటాం మనం. ప్రకృతి మనకి చెప్తూ ఉంటుంది, అందుకే వేదాల్ని అపౌరుషేయాలు అంటాం మనం. సద్జ్ఞానము. కానీ సద్జ్ఞానం ఉంది నీకు, కానీ రెండో చేతిలో, కుడి చేతిలో ఏముంది? కమండలం ఉంది. సద్జ్ఞానం ఉపయోగించుకోకపోతే, విత్తనాలను పోదు చేయటానికి నీరు పోయకపోతే విత్తనము ఫలించదు. సత్కర్మను చేయాలి. సద్జ్ఞానముతో పాటు సత్కర్మాచరణ. సత్కర్మాచరణ అంటే మంచి పనులని కాదు, సత్తును పొందటానికి కావలసినటువంటి ఆచరణ. గులాబీ ముక్క వేసాం, టీ డస్ట్ వేసి టీ పెట్టుకున్నాం, ఆ టీ ఆకు తీసుకెళ్లి గులాబీ ఆకుకి వేస్తాం, గులాబీ చెట్టుకి వేస్తే అది ఎరువుగా పనిచేస్తుంది, ఇంకో దానికి అది ఎరువుగా పనిచేయదు.
దేనికి ఏది ఎరువుగా పనిచేస్తే అంటే దేనికి ఏ నీరు పోయాలి, నాటినవాడు నీరు పోయడా, కరెక్టే, ఏ నీరు పోయాలో తెలియాలి. కొబ్బరి చెట్టుకి అయితే మేము ఉప్పు నీళ్ళు పోస్తాం అనుకో ఏం పర్వాలేదు, మిగతా చెట్లకు ఉప్పు నీళ్ళు పోస్తే ఏమవుతుంది? కొబ్బరి చెట్టు చాలా బాగా వచ్చింది కదా, చాలా పౌష్టికమైనటువంటి ఆహారం కదా, అంచేత మిగతా చెట్లకు కూడా నేను ఉప్పు నీరు పోస్తాను అంటే సత్కర్మ. ఎలాంటి కర్మ చేస్తే ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి అనుగుణంగా మీరు ఫలితాలు పొందగలరు. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలకి, ప్రకృతిలో కన్స్ట్రక్షన్స్ లేవు, బిల్డింగ్స్ లేవు, దానికి సత్కర్మ అందు. ఇల్లు కట్టటాలు సత్కర్మ అవ్వదు. మీ సుఖం కోసం మీరు కట్టుకుంటున్నారు, అది ప్రకృతికి మాత్రం ఖచ్చితంగా విపరీతమేగా. అంతేతే ఋషులు ఎప్పుడు కూడా రాజమహల్స్ వాటిలో నిలబడలే, మట్టితో చూసినటువంటి కట్టడాల్లోనే ఋషులు ఉంటారు. సత్కర్మాచరణ అది. అంతేత మేము కూడా మట్టిలో ఉంటాం. వద్దు, అయాచక అపరిగ్రహం అయితే మీకు అయాచితంగా మంచిలో మీరు ఉండటానికి అదృష్టం ఉంటే ఆ గడ్డపు వాళ్ళలాగా ఎందుకు ఆ మట్టిలో ఉండటం? ఋషుల్లాగా అక్కర్లే. ఆ అయాచక అపరిగ్రహాన్ని గుర్తుంచుకోండి. అందుకు ముందు ఆదిశక్తి గురించి చెప్పాం. ఇక్కడ బ్రాహ్మీ శక్తి అర్థమైంది కదా. కానీ ఈ బ్రాహ్మీ శక్తిలోనే హంసవాహనం ఉంది. ఈ హంసవాహనము రెండు రకాలైనటువంటి హంసల గురించి మనం రాయహంస అంటాం కదా, రాజహంస, ఇంకోటి పరమహంస. ఇది కూడా ఒక మానసిక స్థితి. రాజహంస అంటే ఏంటి? రాయల్ గా బతకండి. రాయల్ గా బతకటం అంటే హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ పేరు విన్నారు ఎప్పుడైనా? హరిద్వార్ వైపు వెళ్తూ ఉంటే ఢిల్లీ దగ్గర వస్తుంది నిజాముద్దీన్ స్టేషన్. హజరత్ అంటే గొప్పవాడు అని, మహానుభావుడు అని ఉర్దూ భాషలో. నిజాముద్దీన్ అని అక్బర్ కాలంలో ఒక మహా సాధకుడు, ఒక మహా ఆధ్యాత్మికవేత్త, యోగి. స్కూల్ కట్టించాలి అని అతను నివసిస్తున్నటువంటి ఏరియాలో వాళ్ళందరూ కూడా ఈయన గొడవ చేశారు. ఒకసారి అక్బర్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్తే కట్టించేస్తాడు ఆయన. యోగి అడుగుతాడా? అయాచక వ్రతం కదా, అడగడు. కానీ వీళ్ళందరూ వాళ్ళని పెట్టి తోసి మీరు వెళ్ళి అడగాల్సిందే అక్బర్ని అన్నాడు. సరే, అక్బర్ దగ్గరికి వెళ్ళాడు. యోగి చాలా ప్రసిద్ధమైనటువంటి యోగ పొంగోడు. అందులో అక్బర్ కాస్త యోగులకి వాటికి కాస్త పాజిటివ్ గానే ఉంటాయో అవడు ఆపలేదు. నమాజ్ చేసుకుంటున్నాడు అక్బర్. నమాజ్ చేసుకుంటూ ఉంటే ఈయన ఆగాడు. ఏ పరమాత్మ, తెలుగు వాళ్ళు ఏమంటారు, ఏ పరమాత్మ నా రాజ్యాన్ని నన్ను సురక్షంగా ఉంచు అని ఏదో చెప్తున్నాడు. వెనక్కి తిరిగి వచ్చాడు. అక్బర్ లేచి అదేంటి వెళ్ళిపోతున్నారు, ఆగండి, నేను ప్రార్థన మీరు అడుక్కునేవాడిని నేనే అడుక్కుంటాను అన్నాడు. అక్బర్ కూడా అడుక్కునేవాడే. అయాచకత, రాజహంస. ఆ రాజ్యత్వం ఎక్కడొస్తుంది? అడుక్కోకపోవటంలో వస్తుంది. రాయల్టీ అంటే అది. అయాచక వ్రతం పాటించే వాళ్ళందరూ కూడా పెద్ద రాజులే. అందుకే రాజులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అయాచక వ్రతాన్ని పాటించే వాళ్ళ దగ్గరికి రాజులు వెళ్ళేది, యోగుల దగ్గరికి. ఇంకేత మొదటిది రాజహంస స్థితి, మానసిక స్థితి. సత్కర్మాచరణ చేస్తాడు, సత్కర్మలకు కావలసినటువంటి నీరు పోస్తాడు. పుస్తకము, కమండలము. బ్రాహ్మీ స్థితి అర్థమైంది కదా. ఈ బ్రాహ్మీ స్థితి దేని వల్ల వస్తుంది? రాజహంస స్థితి వల్ల. రాజహంస మీద వీడు కూర్చుని ఉండాలి. కొంతమంది సైనికులు ఒక పొలం పక్క నుంచి వెళ్ళిపోతున్నారు ఉజ్జయిని నగరంలో. అక్కడ మంచి అంటారా ఏమంటారు, అది పొలాన్ని కాపాడు పాదిని రెండు అందరూ యొక్క పొలంలో కావాల్సినవన్నీ తీసుకుతినండి అన్నట్ట. ఇంకెవరో దిగొచ్చాడు. దిగొచ్చేసరికి సైనికులు పిలిచారు కదా అని కోసుకోబోతుంటే, అయ్యయ్యో చంపేస్తున్నారు వీళ్ళు, రాజులు అయితే మాత్రం ఏంటి, రాజభటులు అయితే మాత్రం ఏంటి, నా పొలాన్ని నాశనం చేసేస్తారా నన్ను? నువ్వే కదా అయ్యా పిలిచేవాడు. ఏం లేదు కొండి కొన్నాను, ఎవడో పిచ్చివాళ్ళ ఉన్నాళ్లే అనుకున్నాడు. వీళ్ళు మళ్ళా మంచి ఎక్కాడు. ఆ మంచి ఎక్కి మళ్ళా వెళ్ళేసరి కదా మళ్ళా పిలిచాడు. భోజుడికి చెప్పారు ఇలా జరిగింది, ఇలాగ ఎవడో పిచ్చివాళ్ళ ఉన్నాడు. కాదయ్యా బాబు, అక్కడ స్థలంలో ఏదో ఉంటుంది. కథ తెలుసు కదా, సాలభంగికలు కథలు చెప్తూ ఉంటే అక్కడ భోజరాజు సింహాసనం, రాజహంస లాంటి సింహాసనం మీద మీరు కూర్చుంటే అయాచక వ్రతం మీరు పాటించగలుగుతారు. దిగారనుకోండి దాని నుంచి, హంసవాహనం నుంచి కింద దిగారనుకోండి, మళ్ళీ ఇవంతా మర్చిపోతారు. హంసను వదలకండి.
ఏంటది? అయాచక వ్రతం అనేది మీరు పూర్తిగా పాటిస్తే మీరు రాజులే. అలెగ్జాండర్ ఒక యోగిని పట్టుకురమ్మన్నట్ట సెల్యూకస్ని ఇండియాలోకి వచ్చినప్పుడు. యోగులు వస్తారా పిలిస్తే, రాజు పిలిస్తే? చచ్చినా రాలేదు వాళ్ళు. సాక్రటీస్ చెప్పేట అలెగ్జాండర్ కి, జాగ్రత్త యోగులతో, నువ్వేదో నేను రాజుని ఇది అంటే వాళ్ళు వింజేవాళ్ళు అని. సరే, ఆయన వచ్చాడు. నేను జగద్విజేతను అలెగ్జాండర్ని, నీకేం కావాలన్నాడు. నీకు అసలు పక్కకు లేవో, అడ్డుతో వెళ్తున్నావు నువ్వు, నాకు ఆ ఎండ చాలు అంటే మాకు ఆ సూర్యుడు చాలు, నువ్వు అక్కర్లేదు అని చెప్పటమేగా. వేరు ముసుకెళ్ళిపోయాడు. అయాచక వ్రతం వచ్చినప్పుడు అలెగ్జాండర్ లాంటి వాళ్ళు వచ్చిన వాడు ఏం చేయడు, అడుక్కునేది అలెగ్జాండరే తప్ప వాళ్ళేం అడగరు. ఆ మానసిక స్థితి తెచ్చుకోండి ప్రకృతిలో. ఆ మానసిక స్థితి తెచ్చుకోవడానికి మీరు ఏం చేయాలి? ఏం చేయక్కర్లేదు, చేస్తేనే కదా ప్రమాదం. మీరు ఏం చేసినా చాలా ప్రమాదమే. అది బ్రాహ్మీ స్థితి అంటే. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, కర్మఫల త్యాగము భగవద్గీతలో చెప్తాడు. అది బ్రాహ్మీ స్థితి. రాజహంస నుంచి ఎక్కడికి వెళ్తే పరమహంస స్థితికి. రాజహంస స్థితిలో ఉన్నది అనుభవిస్తాడు వాడు, మిగతా అడగడు వాడు. పరమహంస స్థితిలో ఎక్కడికి వెళ్ళిపోతాడు వాడు? అపరిగ్రహ వ్రతానికి వెళ్ళిపోతాడు వాడు. అసలు ఏది స్వీకరించాడు, ప్రకృతి ఇచ్చేదాన్ని కూడా స్వీకరించడు. మళ్ళీ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. స్వీకరించడు అంటే ఎవడైనా ఒక బంగారు పాత్రలో పాయసం తీసుకొచ్చి, అంటే మీకు డయాబెటీస్ లేదు అని అనుకుందాం, తీసుకొచ్చి మీకు ఇచ్చాడు అనుకోండి, పరమహంస స్థితిలో ఉన్నాను, స్వీకరిస్తాడు వాడు. రెండో రోజు ప్లాట్ఫామ్ మీద పడుకోవాల్సి వస్తుంది. అది స్థితి ఉండాలి. కానీ నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది వద్దు, అది వద్దు అండువాడు. ఆ మానసిక స్థితిని అర్థం చేసుకోండి. అది పరమహంస స్థితి. రాజహంస స్థితి నుంచి పరమహంస స్థితికి, అయాచక వ్రతం నుంచి అపరిగ్రహ వ్రతం వైపుకి వెళ్ళేటటువంటి టెక్నాలజీ, వెళ్ళేటటువంటి మానసిక స్థితిని బ్రాహ్మీ స్థితి అంటాం. ఆ బ్రాహ్మీ స్థితిలో ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఏంటి? ఉత్కృష్టమైనటువంటి ఆలోచన మనిషి చాలా పెద్ద ఆలోచన, ఇంకా దాన్ని మించిన ఆలోచన వాడు ఆలోచించలేడు. ఇంత చెప్పగలరా? అది నేను ప్రెసిడెంట్ని, లేకపోతే ఈ ఊరికి మేయర్ని, లేకపోతే ఈ ప్రపంచం అంతా నేనే నడిపిస్తున్నాను. ఏది ఉత్కృష్టమైనటువంటి ఆలోచన? నేను స్వయముగా సోహం, ఆ శక్తిని, ఆ ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి నియామక శక్తిని నేనే అనేటటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆలోచన ఉన్నవాడు ఈ ప్రపంచం అంతా వాడిదేగా. ఇంకా వాడు దేన్ని అడుగుతాడు? వైజాగ్ లో వెళ్ళినప్పుడు నేను తమాషా సీన్ చూస్తాను. రకరకాల కార్లు, ఎన్ని రకాల కార్లు బీచ్ ఒడ్డున వచ్చి ఆగింటాయి. దిగుతారు, నడవటం మొదలెడతారు బీచ్ లో. సో యాక్ట్ కూడా అదే, మీకు తర్వాత అర్థమవుతాయి. కానీ అప్పుడు ఆదిశక్తిని దాటాలి మీరు. జాగ్రత్త స్వప్న సుషుప్తావస్థల్ని దాటి మహర్షి స్థితిలోకి వెళ్ళినప్పుడు ఇది ఫ్యాక్ట్ అని తెలుస్తుంది. అయమాత్మ బ్రహ్మ, సోహం, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి ఆలోచనలకి బేసిస్ కూడా ఈ బ్రాహ్మీ శక్తి. చేత ఈ గాయత్రి మంత్ర సాధనలో బ్రాహ్మీ శక్తి ఉపాసన చాలా ముఖ్యం మనకి. దాన్నే బ్రాహ్మణత్వం అంటాం. బ్రాహ్మణులకి ఆ విధమైనటువంటి అతి ఉచ్చమైనటువంటి మర్యాద ఇది వరకు ఎందుకు ఉండేది అంటే ఈ స్థితిలో ఉన్నవాడు బ్రాహ్మణుడు. మీరు అదే అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నవాడిని అందరూ గౌరవిస్తూనే ఉన్నారు. సత్సాయి బాబా ఎవడు గౌరవించటంలే. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా గౌరవించాల్సిందే. లోపల ఏదైనా అనుకో, అది వేరే విషయం కదా. ఇది బ్రాహ్మణత్వం. భూమి మీద నడిచేటటువంటి దేవతలు ఈ బ్రాహ్మీ శక్తి గాయత్రి మంత్రం ద్వారా మీకు లభిస్తుంది. ఈ బ్రాహ్మీ శక్తికి బ్యాలెన్స్ చేసేటటువంటి శక్తి అటువైపు ఉంది, సరస్వతి. బ్రాహ్మీ శక్తి మీకు అర్థమైంది కదా. బ్రాహ్మీ శక్తి అంటే ఏంటి? ప్రకృతి యొక్క నియమాలు.
అపౌరుషేయమైనటువంటి జ్ఞానము, ప్రకృతిలో ఉండేటటువంటి సృజనాత్మక శక్తుల్ని ఉపయోగించుకోవటం. మనం జీవించి ఉండటానికి కారణం సైన్స్ కాదు, మనం జీవించి ఉండటానికి కారణం బుద్ధి కాదు. మనం జీవించి ఉండటానికి కారణం ఏంటి అంటే ప్రకృతి యొక్క నియమాలు మనం తెలుసుకుని పంటలు అవి పండించుకుంటున్నాం, ఆ పంటల్ని మనం కోసుకుంటున్నాం, అంతే కదా. బ్రాహ్మీ శక్తి వల్ల జీవించి ఉన్నాం, ప్రకృతి యొక్క నియమాల వల్ల మనం జీవించి ఉన్నాం. దీనికి టెక్నాలజీ, బ్రాహ్మీ శక్తి యొక్క టెక్నాలజీ సరస్వతి. టెక్నాలజీ అనేసరికల్లా ఆయుధాలు కావాలిగా. గాయత్రి మాత చేతిలో ఏముంటుంది? వీణ ఉంటుంది. తర్వాత గాయత్రి చేతిలో సరస్వతి. పేరు ముందు ఏం చెప్తుందో చూడండి. స రసవతి. రసాన్ని ఇచ్చేది, అనుభూతినిచ్చేది. అయాచిక అపవిగ్రహ వ్రతం మీరు ఉన్నారనుకోండి, జీవితంలో ఏదైనా రసం ఉంటుందా మీకు? కొంప మురుగుతుంది, జాగ్రత్త అని చెప్తుంది గాయత్రి మంత్రం. మీరేమీ అడగటం లేదు, మీరేది గ్రహించటం లేదు, ఇంకా జీవితంలో రసమే ఉంటుంది. తప్పు. జీవితంలో రసం ఉండాలి. సరస్వతి. జీవితాన్ని ఎంజాయ్ చేయండి ఆ క్షణంలో. అర్థమైంది కదా? పాయింట్ అర్థం చేసుకోండి. అక్కడ అయాచక అపవిగ్రహ వ్రతాన్ని పాటిస్తున్నారు. అయాచక అపవిగ్రహాన్ని పాటిస్తే ఈ మైక్ నాది కాదు, ఈ కుర్చీ నాది కాదు, ఇదంతా నాది కాదు అనుకుంటున్నారు. బానే ఉంది, మానసిక స్థితి 100% ఓకే. నాది కాదు అన్నప్పుడు కేర్లెస్ గా ఉంటాం. ఆ కేర్లెస్నెస్ పనికిరాదు. జీవిస్తున్నటువంటి ఆ క్షణంలో ప్రకృతి నీకు ఇచ్చినటువంటి వనరుల్ని ఎంజాయ్ చేయి. ఇవన్నీ వనరుల గురించి పట్టించుకోకు. ఓ హిందీ సినిమా చూశాను, నాకు గుర్తులేదు. అందులో అతను సునీల్ దత్ కొడుకు, సంజయ్ దత్ కాలేదు, వెళ్తాడు. వాడి గర్ల్ ఫ్రెండ్ రక్షించుకోలేకపోతాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చి, కాళ్ళు లేని అవుటివాడు నువ్వు, ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు, రక్షించుకోలేవు కదా నీ గర్ల్ ఫ్రెండ్ అని ఏదో తిడితే వీడికి ఉక్రోషం వచ్చేసి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గర అయితే అసలు నీకు బుద్ధి ఉందా లేదా, నాకు కాళ్ళు లేకుండా చేస్తావా అంటాడు. అదే క్షణంలో 2 కాళ్ళు లేనివాడు ఒకడు వస్తాడు అక్కడికి. వచ్చి నాకు ప్రాణం ఇచ్చావు, మంచి కుటుంబాన్ని ఇచ్చావు, పెళ్ళాం పిల్లల్ని ఇచ్చావు, నీ అనుగ్రహానికి నేను ఎంత కృతజ్ఞతలు అని వాడు ప్రార్థన చేస్తాడు. నాకు జవాబు వచ్చేసింది అంటాడు. మీ కష్టాల గురించి ఆలోచిస్తున్నారే తప్ప మీకు భగవంతుడు ఇచ్చినటువంటి సరస్వతి రసాస్వాదన శక్తి ఉందే, దాన్ని ఎందుకు మర్చిపోతారు మీరు? బుద్ధి పక్షము, అది ప్రజ్ఞ, ఇది బుద్ధి. కళ, సంగీతము, వీణ సంగీతము. సంగీతాన్ని మించిన రసాస్వాదన శక్తిని ఎలా ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి మానసిక స్థితిలో ఉన్నా సంగీతం కరెక్ట్ గా ఆలపించగలిగి మిమ్మల్ని ఉత్తేజపరచగలిగే వాళ్ళు ఉంటే మీరు మానసిక స్థితి మారిపోతుంది కదా. ఆ సంగీతమే మీ యొక్క అనేక బుద్ధి బలాన్ని, మీలో ఉన్నటువంటి అనేక కళా కౌశలాన్ని కూడా అభివృద్ధి పరుస్తుంది అని ఈనాడు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మనం దాన్ని ఇంకా ఉపయోగించుకోవటం లేదు. కానీ గాయత్రి మాత యొక్క తాంత్రికమైనటువంటి 12 శక్తులలో రెండవది అయినటువంటి సరస్వతి. మొదటిది ఏంటి? సావిత్రి. తాంత్రిక శక్తులలో పెర్మిటేషన్ కాంబినేషన్ కోసమే, మీకు అలవాటు అవటానికి, అంతకంటే ఇంకేం లేదు. ఆ తాంత్రిక శక్తి ఏం చెప్పింది మీకు? 5 కోశాలు ఉన్నాయి. మరి 5 కోశాలని నువ్వు ఎంజాయ్ చేయగలుగుతున్నావా? అది సరస్వతి అంటే. స్థూల శరీరాన్ని ఎంజాయ్ చేయగలుగుతున్నావా? రంప వస్తే తప్ప నీకు ముక్కుందని తెలీదా? ఇంకా ఎంజాయ్ ఏం చేస్తావు? క్యాటరాక్ట్ వస్తే తప్ప నీకు కన్నుందని తెలీదు. చూడు కావాలంటే. ఈకే గారు ఒక అద్భుతమైనటువంటి జోక్ వేసేవారు. తలనొప్పి వచ్చిందా నువ్వు చాలా అదృష్టవంతుడు అనేవారు. ఎందుకుట? నీ తలకాయ ఉందని తెలిసింది, లేకపోతే నీకు తలకాయ ఉందనే తెలీదు.
అంటే ఈ భావన ఎక్కడ తీసుకెళ్తుంది? మీకు ఏదైనా కష్టాలు వస్తే ఆ కష్టాలు రసాస్వాదనకే. సరస్వతి యొక్క ఇది అందుకే సరస్వతీ దేవి దగ్గర ధనం ఉండదు అనేది. ధనం అంటే సుఖం కదా. అంచేత సరస్వతి దేవి ఉపాసన మాకు అక్కర్లేదు మాస్టారు, మీరు ముందే చెప్పారు. అది అక్కడ కాదు, రసాస్వాదన శక్తి ఉండాలి. డబ్బుంది, వాడు భోజనం తింటూ ఉంటాడు, వాడు చుట్టుపక్కల డిన్నర్ పిలుస్తాడు, వాడు అందరినీ పిలుస్తాడు, వాడు అద్భుతంగా భోజనం చేస్తూ ఉంటాడు, వీడు పాపం మంచినీళ్ళు తాగుతూ ఉంటాడు. ఏదైనా తిన్నాడో చచ్చాడే వీడు. రసాస్వాదన లేదు, సరస్వతి లేదు. ఆ సరస్వతి అనేది ఆ యాంగిల్లో ఆలోచించండి. అంచేత సరస్వతి అంటే అర్థం ఏంటి? మీ యొక్క పంచకోశాలు, పంచ ప్రాణాలు పరిపూర్ణంగా ఒకదాని మీద ఒకటి పనిచేస్తూ ఉండాలి. మనము మన ఇంద్రియాలను గమనించకుండా ఉంటాం. మనం చాలా ఇంద్రియాలను మనం గమనించాం. మనం ఎందుకు గమనించాం? అవి ఆరోగ్యవంతంగా ఉన్నాయి కనుక, రసవంతంగా ఉన్నాయి కనుక, రసాస్వాదన చేయగలిగేటటువంటి శక్తి ఉంది కనుక వాటిని గమనించాం మనం. ఎప్పుడైతే కన్ను కనిపించటం మానేసిందో కన్ను యొక్క రసం పోయింది కదా. చెవుల యొక్క రసం ఎప్పుడు పోతుంది? చెవుడు వస్తే. అర్థమైంది కదా. మాటల యొక్క రసాస్వాదన శక్తి ఎప్పుడు పోతుంది? పళ్ళు ఉడితే. మాటలు దన్నాను అందుకే. అలాగే టేస్ట్. అంతేత ఇంద్రియాల యొక్క రసాస్వాదన శక్తిని మీరు ఎలాగ పెంచుకోవచ్చో సరస్వతీ దేవి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు మీకు, ఆయుధాలు కానీ పరికరాలు కానీ తెలుపుతాయి. ఇందులో మొట్టమొదటిది ఏంటి? వీణ. 7 మెట్లు, 7 స్వరాలు, 7 చక్రాలు మన శరీరంలో ఉన్నటువంటివి. వాటిని కరెక్ట్ గా ట్యూన్ చేసుకోవాలి. మీరు ఏ నాదం పలికించబోతున్నారో తెలియని విషయాల గురించి తెలిసినట్టు మాట్లాడాల్సి వస్తుంది. కానీ మీకు అది అర్థం అవుతే చాలు, అంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు, నాకు తెలియదు వాటి గురించి. మన శరీరంలో ఏ నాదం మీరు పలికించదలుచుకున్నారో దానికి తగినట్టు ఆ 7 చక్రాలు ట్యూన్ అయి ఉండాలి, 7 స్వరాలు ట్యూన్ అయి ఉండాలి. వీణ అది చెప్తుంది. పలకాలి కదా. పలకాలి అంటే దాన్ని మళ్ళా మీరు శృతి చేసుకోవాలి. అందువల్లే వేదాలని శృతి అని కూడా అంటాం మనం. కరెక్ట్ గా ట్యూన్ అయి ఉండకపోతే మన జీవితంలో రసవతి ఉండదు, రసం ఉండదు. లూజ్ గా ఉన్నటువంటి వీణను తీసుకుని ఆ వైర్లు పలికించండి, మీరు ఎంత అందమైన నాదం వస్తుందో కదా. ఆ ట్యూనింగ్ మర్చిపోయాం మనం. ట్యూనింగ్ చేయాలంటే తబలాలు వాటిని ఏం చేస్తారో నేను చూశాను. వాళ్ళు నిజంగా హతోడా అంటే ఏంటి? సుత్తి పెట్టి బాస్తాడు తబలాని, టాప్ 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 అని. ప్రకృతి ఏం చేస్తుంది? మిమ్మల్ని కష్టాలు ఇస్తుంది మీకు. అంటే ఇప్పుడు తబలాన్ని మీరు బాధితే అది మంచిదా చెడ్డదా? మరి కష్టాలు మీకు మంచివా చెడ్డవా? మీకు తెలియాలి అది దేన్ని ట్యూన్ చేస్తున్నారో. మీరు మంచిదే, గ్యారంటీగా మంచిదే. సరస్వతి ఉపాసన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తుంది. మీకు వచ్చినటువంటి ఆ బాధుడు, వీరబాధుడు ఒక్కొక్కసారి వస్తుంది. ఇట్ డిపెండ్స్. ఓవరాలింగ్ చేయాల్సి వస్తే ఈ వీళ్ళు వాటర్ సర్వీసింగ్ ఏదో అంటారు లూనాకి, ఏ బోల్ట్కి ఆ బోల్ట్ విప్పి తీసి పడేసి కడిగేస్తాడు వీడు. మరి మన శరీరాన్ని ప్రకృతి తీసి బారేస్తే నువ్వు బాధపడితే ఏమనాలి? నువ్వు రోజు చేస్తున్నావు అదే కదా, కడుగుతున్నావు కదా దాన్ని. కడగనివ్వకపోతే తుప్పు పట్టేసింది, బోల్ట్ రావటంలే, ఏం చేస్తావు? ముక్కలు చేసేయటమే దాన్ని, లేకపోతే పని చేయలేదు. అక్కడ కష్టాలు అవి. సరస్వతి, ఆ సరస్వతి సాధన అది. అంచేత సాధారణంగా పండితులకి వాళ్ళకి కష్టాలు ఎక్కువ ఉంటాయని. కష్టాలు ఎక్కువ అవటంలే, వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి. ఇంకోటి ఏంటి జీవితంలో ఉన్నటువంటి రసానుభూతి? కష్టాలలోనే తపస్సు, తపస్సులోనే వరదానాలు. పాండవులు కష్టాల్లో ఉన్నారు, కానీ ఆ కష్టాల్లోనే వాళ్ళు పాశుపతాస్త్రాన్ని కానీ ఇంద్రుడి యొక్క అర్ధసింహాసనాన్ని కానీ దాన్ని సంపాదించుకున్నారు. సుఖంగా ఉంటే ఏం చేసి ఉండేవాళ్ళు? తిని పడుకుని ఉండేవాళ్ళు, అంతే కదా. సరస్వతి అంటే అదే అనమాట, ఆ వీణ. కానీ వీణ కూడా కాదు, సరస్వతి దేవి యొక్క వాహనం హంస కాదు.
ఏంటి సరస్వతీదేవి వాహనం? నెమలి. ఆ నెమలి యొక్క తమాషా ఏంటంటే, నెమలి కన్ను మీరు ఎప్పుడైనా చూసి ఉంటే, ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ రంగులు ఉన్నాయే, ఈక ఉంటుంది శ్రీకృష్ణుడు పెట్టుకునేవాడు శిరస్సు మీద. ఆ నెమలి కన్నులో ఉన్నటువంటి ఆ తమాషా అయినటువంటి కలర్స్, వర్ణాలు అద్భుతమైనటువంటి రోగ నివారణ శక్తి కలరు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైనా ఈకే గారి స్పిరిచువల్ అస్ట్రాలజీ మనం చదువుకుంటున్నప్పుడు వాటి గురించి చదువుకున్నాం. ఎందుకంటే అది అటు వెళ్తే ఇది పోతాయి దేవతా శక్తులు. అంచేత ఆ మయూర వాహనం, రోగగ్రస్తుడైనటువంటి వాడు విద్య నేర్చుకోలేడు, ఆనందించలేడు. ఇంచేత మయూర వాహనము నృత్యము, కళ అంటే ఏంటి? అథ్లెటిక్స్. మీ శరీరాన్ని సవ్యంగా ఆరోగ్యంగా ఉంచగలిగేటటువంటి సామర్థ్యాన్ని తెలుపుతుంది, నృత్యాన్ని తెలుపుతుంది. హంస ఏం తెలుపుతుంది? అయాచక అపరిగ్రహ వ్రతాన్ని తెలుపుతుంది. నెమలి డాన్స్, వర్షపు చినుకులు అక్కడ వస్తూ ఉంటే డాన్స్ చేస్తుంది. అది మన జీవితమే ఒక డాన్స్ గా మారాలి. నటరాజ తత్వం అంటారు దాన్ని. మన జీవితాన్ని డాన్స్ చేయడం చేతగాలే. చాలా మనకి బిజీ అయిపోయాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీరు డాన్స్ చేస్తారు. ఇంకా మీరు మహిళల దాంట్లోకి రావాలి అంటే బిజీ అయిపోతాయి. బిజీ అయిన వాళ్ళందరూ గ్యారంటీగా డాన్స్ చేస్తారు. మీరు చూస్తారో లేదో, పిల్లలలో వాటిలో మీరు నిజంగానే డాన్స్ చేస్తారు. పనులు పూర్తి చేయాలంటే అటు వెళ్తారు, ఇటు వెళ్తారు, అటు వెళ్తారు కదా. ఇంకా ఉంది సరస్వతీదేవి యొక్క చేతిలో పుస్తకం ఉంటుంటూ ఉంటుంది. పుస్తకం అంటే ఏంటి? డాన్స్ చేస్తున్నావు బాగానే ఉంది, రోగ నివారణ బాగానే ఉంది, వీణ అన్నావు బాగానే ఉంది, కానీ దేనికి ట్యూన్ చేసుకోవాలి? ఆ విజ్ఞానం మీకు తెలియాలి కదా. అన్నీ చేసేలేవు కదా ఒకే రోజు ఒకే క్షణంలో. ఒకవేళ ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నా ఆ విద్య ఒక రోజులో నేర్చుకోలేవు కదా. 5-6 సంవత్సరాలు పడుతుంది ఒక విశిష్టమైనటువంటి జ్ఞాన సముపార్జనకి. ఆ జ్ఞాన సముపార్జనకు కావాల్సినటువంటి మెట్లు, ఆ జ్ఞాన సముపార్జనకు కావాల్సినటువంటి క్రమబద్ధమైనటువంటి జ్ఞానము పుస్తకం తెలుపుతుంది మనకి. ఇంతట ఈ సరస్వతీదేవి యొక్క మొత్తము ఏంటి అంటే బుద్ధిబలం. ఎప్పుడు ఏది చేయాలి, ఎలాంటి పని చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి. ఈ సరస్వతీదేవి ఉపాసన చేసినటువంటి వాళ్ళు, ఈ మహాకాళి, కాళిదాసు, వీళ్ళందరూ సరస్వతీదేవి ఉపాసన చేసి ఆవిడ అనుగ్రహం పొందినటువంటి వ్యక్తులే. గాయత్రి మంత్రోపాసకుడు కూడా సరస్వతీదేవి యొక్క వరదానాన్ని పొందుతాడు. సాధారణంగా మందబుద్ధి ఉన్నటువంటి వ్యక్తులు, చదివింది గుర్తుండటం లేదు అన్నటువంటి వ్యక్తులు, ఎప్పుడు ఏది మాట్లాడాలో ఆ కాలం అయిపోయాక తెలుస్తుంది. పరీక్ష హాల్లో వాడికి గుర్తురాదు, పరీక్షలో వాడు రాయలేడు, బయటకు వచ్చే కరెక్ట్గా చెప్తాడు. అప్పుడు ఇలా చెప్పుంటే బాగుండేదే, అప్పుడు ఇలా మాట్లాడుంటే బాగుండేదే అనేటటువంటి వీక్నెస్ ఉన్న వాళ్ళకి ఈ సరస్వతి ఉపాసన చాలా ఉపయోగపడుతుంది. తాంత్రికమైనటువంటి ఈ సరస్వతి ఉపాసన పంచమి నాడు చేస్తూ ఉంటాం. నవరాత్రులలో పంచమస్తుని మూలా నక్షత్రంతో పాటు కలిసి పంచమ సప్తమ నాకు గుర్తులేదు, ఆ రోజు చేస్తారు సరస్వతి ఉపాసన. మనం కూడా ఈ నవరాత్రుల్లో ఈ ఉపాసనలన్నీ చేస్తాం మనం. అంచేత ఈ సరస్వతి ఉపాసన, బ్రాహ్మీ ఉపాసన, ఈ రెండు కాస్త గుర్తుంచుకోండి. బ్రాహ్మీ ఉపాసన ప్రకృతికి సంబంధమైనటువంటి ఉపాసన, అయాచక అపరిగ్రహాల యొక్క ఉపాసన. రాజహంస పరమహంస స్థాయి ఉపాసన. కానీ రాజహంస పరమహంస స్థాయి ఉపాసన మనం చేసుకున్న సత్కర్మలకు కావలసినటువంటి సజ్ఞానము అంటే వేదాల యొక్క జ్ఞానము, ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని ప్రకృతి నుంచి ఎలా పొందాలో తెలిసినటువంటి జ్ఞానము బ్రాహ్మీ ఉపాసన, బ్రాహ్మీ చేతన, బ్రాహ్మణత్వము. సరస్వతి ఏంటి? పంచకోశాలు, పంచాగ్నులు, కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కదా, వాటిని రసవత్తరంగా ఉంచుకోవటం, ఆనందంగా ఉంచుకోవటం, జీవితమే ఒక నృత్యంగా మార్చటం, కళాకౌశలము. చేసే పని కొందరు అందంగా చేస్తారు, కొందరు చేస్తే గందరగోళంగా ఉంటుంది. ఇంకేత బ్రాహ్మీ చేతన ఉన్నా కూడా కొందరు సరస్వతి ఉపాసకులు కాకపోతే చేసేది కరెక్ట్ గానే చేస్తారు, కానీ అంతా అడ్డదిడ్డంగా పడి ఉంటాయి.
సరస్వతి ఉపాసకుడు చేస్తూ క్రమబద్ధంగా ఉంటుంది. ఈ తేడా అర్థమవుతుంది కదా. బ్రాహ్మి, సరస్వతి. ఇది మననం చేసుకుంటూ ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇద్దాం. దాని తర్వాత గాయత్రి గీతకి వెళ్దాం.